హలో అండి, మీరు చూస్తుంది తెల్ల వంకాయ. ఇది ఒకే ఒక్క మొక్కనే నేను కడే నుంచి తెచ్చా అండి. దానికి వచ్చిన కాయల ద్వారా నేను ఆ ఇత్తనంతోటే నారు పోసి ఈ మొక్కలన్నీ వేయటం జరిగిందనమాట. దీంట్లో బాగానే అమౌంట్ అయితే బాగానే వచ్చిందండి. ఎందుకంటే ఎక్కడ ఖర్చు లేదు, డ్రిప్పర్ ద్వారానే నేను పండించాను. మేము సప్లై చేసిన షాప్ అతను చాలాసార్లు అండి, అంటే మేము దాదాపు ఒక 1.5 మంత్ 2 మంత్స్ సప్లై చేసాము. తర్వాత కూడా ఫోన్లు చేసి కస్టమర్స్ అడుగుతున్నారండి ప్లీజ్. ఫస్ట్ ఒక 2-3 డేస్ కస్టమర్స్ తీసుకోవటానికి కొంచెం సంకోచం చెందారనమాట. ఆయన కూడా ఆయన చెప్పి ఇవ్వటం వల్ల తీసుకొని తిన్న తర్వాత మళ్ళీ రిపీటెడ్గా ఈ వంకాయే కావాలని చాలామంది అడిగినట్టు మాకు షాప్ అతను ఫోన్ చేశాడనమాట. కానీ తర్వాత ఈ సీడ్ అయితే నా దగ్గర లేకుండా పోయిందండి. అంటే ఇప్పుడు ఉన్నాయి కానీ తెల్ల వంకాయలు భారీ ఉన్నాయి. ఇంత రౌండ్గా మంచి సీడ్ అయితే ఎక్కడ నాకు దొరకలేదనమాట. దొరికితే తప్పకుండా మళ్ళీ వేస్తాను. దీనికి చీడపీడలు కూడా చాలా తక్కువే అండి. ఎక్కువ పురుగేం లేదు, తక్కువ. మన వంకాయలో ఉన్నంత పురుగు అయితే దీంట్లో నాకు కనిపించలేదు. అంటే తెల్లగా ఉండటం వల్ల ఆకర్షించలేదు ఏంటో మరి తెలియదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, మీ చైతన్య.